ఈ రిజర్వేషన్ అమలు ప్రవేశపెట్టకముందే ఇవాళ అత్యున్నత పార్లమెంటు ఒక ప్రత్యేక ఎజెండా కోసం ప్రత్యేక సమావేశం జరుగుతూ ఉంది. డీలిమిటేషన్ చట్ట సవరణ కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరికొకరు మోహరించి మాటల యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దళిత సంఘాలుగా మేము కూడా మా అభిప్రాయాన్ని చెప్పాల్సినటువంటి తగిన సమయమని చెప్పి మేము భావిస్తూ డీలిమిటేషన్తో పాటుగా ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు కూడా సమీక్షించండి. దళితుల ప్రయోజనాలు కాపాడలేనటువంటి పూనా ప్యాక్ట్ ఫార్ములా రాజకీయ రిజర్వేషన్లు సమీక్షించండి, లేదు రద్దు చేయండి. వాటి స్థానంలో పూనా ప్యాక్ట్ స్థానంలో కమ్యూనల్ అవార్డు ఫార్ములా ప్రకారం రిజర్వేషన్ విధానాన్ని పరిశీలించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నాం. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే, చాలామంది మా మీద అక్కసు వెళ్ళబోసుకుంటున్నవారు. వీళ్ళకేంటి పార్లమెంట్లో ఓటా, అసెంబ్లీలో ఓటా అని చెప్పి. కానీ మాకు పార్లమెంటులోనూ అసెంబ్లీలోనూ కలిపి అక్కడ 130, మొత్తంగా అసెంబ్లీలు 4000 పైచిలకు చట్టసభలకు వెళ్తున్నటువంటి మా ప్రతినిధుల వల్ల మాకైతే ఏమీ ప్రయోజనం లేదని చెప్పి మేము ప్రకటిస్తున్నాం. వారి జీతాలు పెరిగాయి, వారి పెన్షన్లు వస్తున్నాయి. కొంతమంది వ్యక్తులుగా పదవులు పొందినటువంటి వ్యక్తుల జీవితాలు బాగుపడ్డాయి తప్ప సమాజ వికాసం కోసం, అంటరానితన నిర్మూలన కోసం ఒక లక్ష్యంతో ఏర్పాటు చేయబడినటువంటి రిజర్వేషన్ లక్ష్యం నెరవేరలేదు. ఇది ఈవేళ 75 ఏళ్ళ అనుభవంలో మేము చెప్తున్నాం. ఈ రిజర్వేషన్లు అమలు ప్రవేశపెట్టకముందే 1932లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఫార్ములాని వ్యతిరేకించాడు. కానీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఈ దేశ స్వాతంత్రం కోసం సత్యాగ్రహం చేసినటువంటి పెద్ద మనిషి. ఈ అంబేద్కర్ ప్రతిపాదించినటువంటి కమ్యూనల్ అవార్డు ఫార్ములాకు వ్యతిరేకంగా, దళితుల ప్రయోజనకరమైనటువంటి రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకంగా ఎర్రవాడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేయటం ద్వారా బలవంతంగా మాకు నచ్చకపోయినా, ఉపయోగం లేకపోయినా ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ పాలసీని ఆ రోజు అంబేద్కర్ గారు అంగీకరించవలసి వచ్చింది. ఈ 75 ఏళ్ళ అనుభవంలో మేము చూస్తే ఏ ఎమ్మెల్యే కూడా, ఏ ఎంపీ కూడా మా నిధులు పక్కదారి పట్టడం మీద కానీ, మా మీద దాడి చేసినప్పుడు కానీ, లేదా మా ఆడబిడ్డను చెరిచినప్పుడు కానీ, మమ్మల్ని చంపినప్పుడు కానీ, మా మత స్వేచ్ఛకు భంగం కలిగించినప్పుడు కానీ వారు నోరు మెదపలేనటువంటి పరిస్థితి. వారు ఏం చేశారంటే, వారికి టికెట్ ఇచ్చినటువంటి వారికి ఊడిగం చేయటం కోసం, ఆ పార్టీ సామాజిక వర్గ నాయకుల ప్రయోజనాల కోసం, మా మీద దాడి చేసిన వాళ్ళని కాపాడటం కోసమే మా ఎమ్మెల్యేలు శాసనసభలో ఉన్నారు. అటువంటి వాళ్ళు ఉంటే ఎంత, పోతే ఎంత. అందుకని ఈ రిజర్వేషన్లని రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు విన్నది కరెక్టే. మేము ఈ రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేయమని అడుగుతున్నాం. దీని స్థానంలో నిజాయితీగా దళిత సమాజానికి ఉపయోగపడే ఫార్ములాని ప్రవేశపెట్టమని అడుగుతున్నాం. ఇప్పుడు ఈ పద్ధతి వల్ల మాకు కొన్ని నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి. అక్కడ ఓటర్లలో మెజారిటీ మేము కాదు, మెజారిటీ వేరే వర్గం వారు, ఇతర సామాజిక వర్గాల వాళ్ళు ఉంటారు. వారి ఓట్ల ఆశ కోసం
మా మీద దాడి జరిగినా మా గురించి మాట్లాడే శక్తి ఎమ్మెల్యేకి ఉండదు. మా శవాన్ని ఆపేసినా, మా శవాన్ని డోర్ డెలివరీ చేసినా, లేదంటే మా ఆడపిల్లని చెరిచినా మా ఎమ్మెల్యే మాట్లాడు ఆ ఊరిలో ఓట్ల కోసం కక్కుర్తిపడి. అందుకని 1932లో రౌండ్ టేబుల్ సమావేశంలో రామ్సన్ మెక్నాల్డ్ గారు ఒప్పించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ఫార్ములాను రూపొందించారు. అదే కమ్యూనల్ అవార్డు. కమ్యూనల్ అవార్డు అంటే ఈ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ దళితులు ఉన్నా వారికి 26 30 జనాభా ప్రాతిపదిక మీద వచ్చిన నియోజకవర్గాల్లో వారు ఓటేస్తారు. అంటే దళిత ఎమ్మెల్యేని దళిత ఓటర్లే ఎన్నుకుంటారు. అటువంటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ ఎమ్మెల్యే దళితుల ప్రయోజనాల కోసం, అసమానతలు రూపుమాపడం కోసం పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని మేము ఇవాళ భారీ స్థాయిలో ఇవాళ 3 సవరణలు, ప్రత్యేకించి చట్టసభలకు సంబంధించి బలమైన సవరణలు జరగబోతూ ఉన్నాయి. దేశం మొత్తం మీద చట్టసభల సభ్యుల సంఖ్య పెరగబోతూ ఉంది. మహిళల్ని రంగంలోకి తీసుకురాబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మాది కూడా మా రిజర్వేషన్ను పునఃసమీక్షించి పూనాపాక్ట్ స్థానంలో కమ్యూనల్ అవార్డు ఫార్ములా ద్వారా కొత్త రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కేవలం ప్రభుత్వ పని మాత్రమే కాదు. ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా 2/3 మెజారిటీ అవసరం. ఇవాళ ప్రభుత్వానికి బొటాబొటీ మెజారిటీ ఉంది. ఇవాళ ప్రధాన ప్రతిపక్షాలు యూపీఏ ఈ విషయం మీద మాట్లాడాలి, బీజేపీ దీని మీద మాట్లాడాలి, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ అందరూ కూడా దళితుల రిజర్వేషన్ పునఃసమీక్షించాలి. పాత రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేయాలి. కొత్తగా కమ్యూనల్ అవార్డు ఫార్ములా ద్వారా నూతన రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటుగా ఆర్టికల్ 80 సవరణ ద్వారా ఇవాళ రాజ్యసభ, శాసన మండలికి కూడా ఈ రిజర్వేషన్ విధానాన్ని వర్తింపజేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని, అన్ని రాజకీయ పక్షాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.